కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దముడియం గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆ పార్టీ నాయకులు తెలిపారు. వారికి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కండువా కప్పి వారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కొలిమి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కాగా గత ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తంలో పెద్దముడియంలోనే వైసీపీకి మెజార్టీ వచ్చింది. వెంకటేశ్వర రెడ్డి, నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ ఫ్రమ్ చేసుకుంటా పల్లెలలో అందరికి ఉపాధి కల్పించుకుంటా వెళ్తున్నాను. కానీ ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక్కడితో జరగదు. ఇలాంటి నాకు నచ్చినటువంటి లక్షణాలు ఉన్న నాయకుడు భూపేష్ రెడ్డి కూడా అదే విధంగా తపన పడుతూ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేయాలని చాలా వర్గాలలో చాలా తిరుగుతా అందరినీ బలోపేతం చేసుకుంటా పనులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయిన పనులన్నీ కూడా ఫార్వర్డ్ చేసుకుంటా వెళ్తుంటే నాకు నచ్చింది. దేశంలో ఇంత ఒక 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఒక 20 ఏళ్ల వయసు మాదిరి ముందుకు పరిగెత్తా ఉన్నాడు. ప్రతిదీ డెవలప్మెంట్ కావాలని అదే కోరిక నాలో కూడా ఉంది. నేనేం చేయాలనుకుంటా ఉంటా. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇన్స్పిరేషన్, చాలా ఇన్స్పిరేషన్ అనమాట నాకు. సో అతని కొడుకు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు చాలా ఆయనకు దాన్ని మలుచుకొని రాష్ట్రాన్ని కూడా మలుచు ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈ రోజు పెద్దమూడెం మండలం పెద్దమూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పెద్దమూడెం గ్రామం సంబంధించిన వెంకటేశ్వర రెడ్డి, కలిమి నాగేశ్వర రెడ్డి వాళ్ళ మనుషులు దాదాపు 102 కుటుంబాలు 103 కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మా పార్టీలో చేయడం జరిగింది. వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తున్నాం మా పార్టీలోకి. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా, యోగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నియమించిన తర్వాత పార్టీలో ఎక్కడెక్కడ మనం బలోపేతం చేసుకోవాలా, ఏ బూతులలో మనం బలపరుచుకోవాలా అనే దాంతో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు